ఇలా అనేసి ఇలా దగ్గరికి అనుకొని మన గులాబీ పువ్వు టైపు రావాలండి. ఇప్పుడు చూసుకోవచ్చండి పరోటా. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తామండి. ఇంకా మాటలు ఇవ్వండి, అంత బాగుంది పరోటా. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పరోటా అండి. చాలామంది చాలాసార్లు కామెంట్ చేశారు పరోటా గురించి, బట్ ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు చేస్తున్నాం. తన పేరు వచ్చేసి మనీష్ అండి. నా దగ్గర ఒక 5 years అంది వర్క్ చేసినాడు. ఇప్పుడు ప్రజెంట్ వేరే హోటల్ చేస్తున్నాడు. మన కోసం ఈ రెసిపీ చూపించడానికి తీసుకొచ్చాను. క్లియర్గా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలా మేము ఇద్దరం చేస్తాము. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చండి. ఫస్ట్ ఇక స్టార్ట్ చేద్దాం. మీ కొలతలతో సహా పూర్తిగా చెప్తాం. ఫస్ట్ అయితే ఒక కేజీ తీసుకున్నామండి. కేజీ నుంచి ఇక మీ కొలతలు క్లియర్గా ఎలా కలపాలో, మీకు వంట రాకుండా పర్లేదు, ప్లీజ్గా చెప్పేస్తామండి. ఇక కొలతల విషయానికి వస్తే కేజీ మైదా తీసుకున్నామండి. దీంట్లోకి వచ్చేసి ఒక 1/2 లీటర్ పాలు, తర్వాత వచ్చేసి ఒక 40 గ్రాముల చక్కెర, ఒక 40 గ్రాముల సన్నుప్పు తీసుకున్నామండి. ఇక వాటర్ అంటారా, వాటర్ దాని తగ్గట్టు వేసుకుంటాం. అంటే ఎంత కొంచెం టైట్గా లూజ్గా దాని తగ్గట్టు వేసుకుంటామండి. ఫస్ట్ అయితే ఇక స్టార్ట్ చేద్దాం మనీష్. వేసేయి, పిండి వేసేయి. కలిపే విధానం కూడా మీరు చూసుకోవచ్చండి. షుగర్ 40 గ్రాముల షుగర్ వేస్తున్నామండి. సాల్ట్ ఆ తర్వాత పాలు మొత్తం వస్తావా? కలిపి వాటర్ ఎట్లా కలిపేసి, ఏం ప్రాబ్లం లేదు, కలిపేసి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ మరీ ఎక్కువ కాదండి, కొన్ని కొన్ని పోసుకుంటూ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఒకటేసారి ఎక్కువ పోసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది, పరోటా అనేది పర్ఫెక్ట్ రాదు. అందుకే లైట్గా పోసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు నాన్ వెజ్ ఉంటే మాత్రం దీంట్లోకి పరోటాలకి మీరు ఇందులో ఎగ్స్ వేసుకోవచ్చు అండి. వాటర్ బదులు పర్ఫెక్ట్గా వస్తుంది. నాన్ వెజ్ చేస్తే మాత్రం ఎగ్స్ వేసుకుంటే మాత్రం నెంబర్ 1 వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నామండి, ఇంకొంచెం ఆయిల్. ఎగ్స్ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది పరోటా అనేది. చాలా చోట్ల వేస్తారు. వెజ్ అనుకుంటే మాత్రం అవసరం లేదు. కొంచెం కష్టపడాల్సి వస్తుంది పరోటా అంటే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు తెలియదు కాదు పరోటా గురించి. ఇది హోటల్లో మేము ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపించడం జరిగిందండి. ఇంకొక విషయం, వాటర్ మాత్రం దయచేసి చూసుకోండి. మాకు ఎక్కువ పట్టలేదు, లైట్గా పట్టాయి అంతే. నీళ్ళు ఎంత తక్కువ పోసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా ఎగ్స్ వేస్తే మాత్రం నీళ్ళు కూడా అసలు పడవండి. దాన్ని బట్టి లైట్గా చల్లుకోండి ఎగ్స్ వేస్తే మాత్రం. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే, నాన్ వెజ్ పరోటా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం. హోగయా మనీష్? ఇప్పుడైతే మామూలుగా కలిపామండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి వాటర్ మొత్తం పిండేసామండి. పిండేసి ఇప్పుడు ఒక 1/2 hour పక్కకు పెట్టుకుంటామండి. వేసేయి మనీష్. ఒక 1/2 hour. ఒక 1/2 hour ఇలా పక్కా పెట్టేసుకుంటాం. 1/2 hour తర్వాత ఇక పరోటాలు స్టార్ట్ చేద్దామండి. పిండి ఒక 1/2 hour వరకు మాలిష్ చేసుకొని పక్క పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయి మనిషి. మీరు చూసుకోవచ్చండి ఎంత బాగా వచ్చిందో పిండి. ఇప్పుడు ఇక మనం రోటీకి సంబంధించి వేసేయాలి, పరోటాకి సంబంధించి చేద్దామండి. కొంచెం ఆయిల్ పూసుకొని మంచి లూజ్గా ఉండాలిగా మనిషి. ఎక్కువ లూజ్ ఉండాలా, తక్కువ లూజ్ ఉండాలా?
కరెక్ట్గా ఉంది కదా. ఆ, ఓకే. ఒక సైజు కూడా ఈ సైజ్ అండి, చూసుకోవచ్చు సైజు అనేది. మెయిన్ ఆయిల్ అండి దీనికి. ఏం ఆయిల్ పిండి, కొంతమంది పిండి కొడతారు, పిండి కొట్టకూడదు కదా, అంటే ఒట్టి పిండి కొట్టకూడదు కదా. మ్మ్. ఇదండి పరోటా తీసే విధానం. మంచి రౌండ్ షేప్లో రావాలి, గుండ్రగా రావాలి. ఈ విధంగా అండి. ఇప్పుడు మనం ప్రతి పిండి హుండాకు మనం ఖచ్చితంగా ఆయిల్ అనేది కొట్టాలండి. ఆయిల్ అనేది ఇలా చేసుకోవడం వల్ల మనకు పరోటా అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రతి దానికి, ప్రతి హుండాకు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు మొత్తం మీద 8 ప్లేట్లు వేయండి మామూలుగా, అంటే 16 పీసుల వరకు వస్తాయి ఇడ్లీ. 1 కేజీ తీసుకున్నాం పిండి, 1 కేజీకి 16 పీసుల వరకు వచ్చాయి. ఇప్పుడు మాకు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు సైడ్కి పెట్టుకోవాలండి. దీనివల్ల మనకు పరోటా అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు కంపల్సరీ ఈ క్లాత్ అనేది ఖచ్చితంగా వేయాలండి, లేకపోతే మళ్ళీ ఆరిపోతుంది, ఆరిపోయి సాఫ్ట్ అనేది రాదండి. ఖచ్చితంగా మళ్ళీ ఒక 10 నిమిషాలు పక్కా పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల నుండి పావు గంట నానబెట్టిన తర్వాత, పక్కా పెట్టిన తర్వాత ఇప్పుడు పరోటా చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. మనిషి ఎలా చేయాలో క్లియర్గా చూపించు. కొంచెం ఆయిల్ అనేది కింద పోసాడండి ఇలా. మెయిన్గా ఇది చాలా క్లీన్గా ఉండాలండి. ఇది ఎంత క్లీన్గా ఉంటే అంత బాగుంది. మ్యాక్సిమం స్టీల్ బాటిల్ కానీ లేకపోతే బ్లాక్ బండలు కానీ ఏది ఉన్నా పర్లేదు. మామూలుగా చపాతీ కంటే పరోటా చాలామంది ఇష్టపడతారు. ఈ మధ్యన అంతా రెడీమేడ్ పరోటాలు అయిపోయాయి. అవి అంత టేస్ట్ ఉండవండి, బాగా నిల్వ పెడుతున్నారు పరోటాలు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త అండి. చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత సింపుల్గా చేస్తున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చండి మీరు, ఇది పరోటా చేసే విధానం. మళ్ళీ ఒకసారి మీకోసం దగ్గరుండి తీస్తున్నామండి వీడియో. కొంతమంది ఈ మధ్యన కటింగ్ కూడా చేస్తున్నారు, అంటే కట్ మిషన్ తెచ్చి ఆ టైప్లో కట్ చేస్తున్నారు. కానీ దానికంటే ఇది టేస్ట్ బాగుంటుందండి. ఏదైనా చేయితో చేసిన పరోటా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఎంత సింపుల్గా అయిపోతుందో మీరు ఒకసారి చూసుకోవచ్చు. కొంతమంది డాల్డా కూడా యూజ్ చేస్తారు. ఇలా అనేసి ఇలా దగ్గరికి అనుకొని మన గులాబీ పువ్వు టైపు రావాలండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి, తర్వాత ఈ చెయ్యి ఇటు సైడ్ పట్టుకున్నాడండి. ఆ తర్వాత ఆ చెయ్యి మళ్ళీ అలా పట్టుకున్నాడు. తర్వాత ఎలా తిప్పేసినా చూసుకోవచ్చు మీరు. మళ్ళీ రివర్స్లో, అంటే మన ఖర్చుతో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి తిప్పి ఇలా 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 2-3 టైమ్స్ అన్న తర్వాత ఆటోమేటిక్గా పొడుగు అనేది వచ్చేస్తుంది. ఇట్లా మళ్ళీ తర్వాత చేయితో దగ్గరికి అనుకొని ఇలా ఇలా మలుచుకోవాలి మళ్ళీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ క్లాత్ కప్పి ఈ లోపల మనం బట్టి వేడి పెట్టుకోవాలండి. మన దోశ బట్టి మీద వేస్తాం ఇవి. దోశ బట్టి వేడి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బట్టి వేడి పెట్టామండి. బట్టి వేడి పెట్టి ఇప్పుడు పరోటాలు స్టార్ట్ చేస్తాం.
మీరు చూసుకోవచ్చండి పరోటా ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నాడో. మీకు ఇక్కడ లేయర్లు కూడా తెలిసిపోతున్నాయి ఎలా వచ్చిందో. మీరు చూసుకోవచ్చండి పరోటా ఎలా వచ్చిందో, మంచి లేయర్లుగా ఎలా వచ్చిందో. ఇక పరోటాలు చేసినాం కదండి, బట్టి అక్కడ ఆల్రెడీ వేడవుతుంది. ఇప్పుడు మనం కాల్చేద్దాం. కాల్చే విధానం కూడా మీకు క్లియర్గా చూపిస్తాం. బట్టి మీద అయితే ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ పోసుకొని లైట్గా వేడి చేసుకున్నాం. ఇప్పుడు వేస్తున్నాం. వేసేయి మనిషి. మంచి బిజినెస్ అండి పరోటా బిజినెస్ కూడా. మంచి బిజినెస్, లాభాలు పొందే బిజినెస్ పరోటా కూడా. ఆయిల్ పోసుకోవాలి మళ్ళీ. లైట్ కాగాలండి, లైట్ గోల్డ్ కలర్ కాగానే మళ్ళీ తీసేయాలి వెంటనే. కొంచెం పరోటాకు అనేది కొంచెం ఆయిల్ పడుతుంటుంది. ఖచ్చితంగా ఆయిల్ అనేది ఖచ్చితంగా దాని నుంచి పోస్తూ ఉండాలండి. అదే అయిపోయిందండి. లైట్ గోల్డ్ కలర్ అయ్యాయి. గోల్డ్ కలర్ కంటే లైట్గా ఎక్కువ అయ్యాయండి. ఇది ఆబాయిల్ పెట్టుకోవచ్చుగా మనిషి మనం. ఇది కొంచెం ఆబాయిల్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఆర్డర్ రాగానే మళ్ళీ వేసుకోవచ్చు. ఆబాయిల్ అంటే ఈ విధంగా ఉండాలి, లైట్ గోల్డ్ కలర్ కాగానే తీసేయాలి. ఆబాయిల్ అంటే ఆర్డర్ రాగానే తక్కువ మనం వేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మేము చేసేది ఫుల్ బాయిల్ చేస్తున్నాం అండి. పర్ఫెక్ట్గా అయిపోయినాయి కదా. ఇక్కడ కొట్టేస్తావా? ఇప్పుడు చూసుకోవచ్చు అండి పరోటా. చూశారు కదండి పరోటా చేసే విధానం. ఈ పరోటాలకి ఈ చికెన్ కర్రీ చేసామండి, చికెన్ షోర్వా. ఇది కూడా మీకు పిన్ టు పిన్ మేము నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తున్నామండి. అలాగే ఒకవేళ వెజ్ కావాలనుకున్న వారు వెజ్ కుర్మాలు కూడా మన దాంట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు చూస్తున్న అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనోడు పరోటా స్పెషలిస్ట్ కాబట్టి స్పెషల్గా తీసుకొచ్చి ఇక్కడ మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేలా చేయడం జరిగింది. ఒక్కటండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. లైక్ అయితే మర్చిపోవద్దు, షేర్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్. ఫస్ట్ మాట తను మాట్లాడడం, ఎక్కువ మాట్లాడు. నా దగ్గర ఒక 4 years నుండి వర్క్ చేశాడు. నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చి ప్రతి సీక్రెట్ అనేది మీతో పంచుకున్నాడండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీకు చూస్తున్నారు మొదల పరోటా మీ బిజినెస్కి ఉపయోగపడవచ్చు, లేకపోతే ఇంట్లో చేసే విధంగా కూడా ఉపయోగపడవచ్చు అండి. ఇకపోతే టేస్ట్ చేసి చెప్తామండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు ఏ ఫేవరెట్ కర్రీ ఏదో ఫేవరెట్ అంటే రోటీ కానీ నాన్స్ కానీ అన్నీ కూడా తొందరగా రిలీజ్ అవుతాయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఇంత కష్టపడి ప్రతి ఒక్క వీడియో రెసిపీ చెప్తున్నాం కాబట్టి లైక్ అయితే చేయండి. మనీషు
నా దగ్గర 4 ఇయర్స్ వర్క్ చేశాడు. నేపాల్ తనది. ఇంకా మీకు ఏం కావాలనుకున్నా కూడా మీరు అది చెప్పొచ్చండి. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ.